వెల్కమ్ టు ఆల్గన్ న్యూస్. ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయిన అభిమానం ఉండేది. కూటమి కట్టి గెలిచి అవమానాలు పడాల్సి వస్తుంది. ఇది జనసేన కార్యకర్తల మాట. కూడి గెలిచాము, మంచి చెడు ఉంటాయి, సర్దుకుపోదామని పార్టీ అధినేత వైఖరి. ఇక్కడే కార్యకర్తలకు పార్టీకి దూరం పెరుగుతుంది. కేవలం పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఆయన దూకుడు వైఖరి నచ్చి ఆయన వెంట నడిచే వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మారిపోయారు. ఇంకా 15 ఏళ్లు టీడీపీతో సావాసం అంటున్నారు. ఇలా అయితే జనసేనను నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటి అని సైనికులు, వీర మహిళలు ప్రశ్నిస్తున్నారు. మొత్తం 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ స్థానాలు, ప్రతి చోట జనసేన నాయకులు ఉన్నారు. పవన్ కళ్యాణే మళ్ళీ కూటమి పాటే పాడితే పార్టీ నమ్ముకున్న తమ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలను అవకాశం దక్కింది. మళ్ళీ 2029లో జరిగే ఎన్నికల్లో ఎన్ని స్థానాలు ఇస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరి మిగతా నియోజకవర్గాల్లో పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో పడ్డారు. వైసీపీ అంతకంతకు పుంజుకుంటుంది. ఎన్నికల ముందు ఇష్టారీతిలో హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయడం అయ్యే పనిలా లేదు. దీన్ని వైసీపీ క్యాచ్ చేసుకుని దూసుకెళ్తుంది. కూటమి ప్రభుత్వం ఎంతసేపు లిక్కర్ స్కామ్ చుట్టూనే తిరుగుతుంది తప్ప వైసీపీని ఎదుర్కొనే ప్రణాళిక చేయడం లేదు. దీంతో పాటు జనసేనకు సైతం ఎక్కడా తగిన గౌరవం ఇవ్వడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొందని అక్కడి నేతలు అంటున్నారు. జనసేన గెలిచిన చోటే ఇలా ఉంటే టీడీపీ అధికారంలో ఉన్న చోట పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే జనసేన కార్యకర్తలు ఆల్టర్నేట్ చూసుకుంటున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. వీటికి తోడు పవన్ కళ్యాణ్ సనాతనిగా మారిపోయాడు. బీజేపీకి కుడిభుజంలా మారిపోయి తాను సైతం హిందుత్వ ఎజెండాతో ముందుకు పోతున్నాడు. దీని వలన ముస్లిం మైనారిటీతో పాటు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల మద్దతు కూడా దూరం అవుతుంది. దీని వలన జనసేన పార్టీలో కొంతమంది నేతలు ఇబ్బంది పడుతున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా ఇబ్బందులు పడుతూ పార్టీలో ఉండలేము అనుకునే వాళ్ళు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నట్లు కూడా కొన్ని వదంతులు వస్తున్నాయి. చూడాలి మరి దీనిపై జనసేన అధిష్టానం ఏదైనా చర్యలు తీసుకుంటుందా లేదా.